హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, మా అశ్విని చూడడానికైతే వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చారు. కానీ వాళ్ళు వచ్చేసరికి పాపం మా అశ్వి ఫుల్ నిద్రలో అయితే ఉంది. ఇంకా వాళ్ళు రాగానే అయితే ఎత్తుకోలేకపోయారనమాట. అంటే నేను ట్రై చేశాను తను లేపడానికి, బట్ అస్సలు లెగవట్లేదు. లేపినా కానీ ఏడ్చేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి అయితే తనైతే పడుకోబెట్టాము. ఇంకా మా బావగారు అండ్ మా వారైతే బయటికి వెళ్ళారు, ఇంకా చిన్న పనుండి. ఇంకా మా అక్క అయితే ఇంకా చక్కగా మా ఆల్బమ్స్ అయితే చూస్తున్నారు. నార్మల్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఇలాగే ఆల్బమ్స్ చూపిస్తాం కదా, సో అలాగే ఇక్కడ నేను కూడా మా అక్కకి మాది సీమంతము అండ్ ఉయ్యాల ఫంక్షన్ కలిపి అయితే మేము ఆల్బమ్ చేయించుకున్నాము. అండ్ ఫోటోషూట్ది కూడా. సో ఈ 3 కలిపి అయితే ఒకటే ఆల్బమ్ చేయించుకున్నాం అనమాట. సో ఇంకా అదైతే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నా పెళ్ళి ఆల్బమ్స్ అండి. అసలు ఎంత బరువుగా ఉన్నాయంటే అంత బరువుగా ఉన్నాయి. అది వచ్చేసి దాదాపు ఒక 5 కేజెస్ దాకా ఉంటుందండి. ఇంకా 5 కేజెస్ కన్నా ఎక్కువే ఉంటుంది అనుకుంటా. సో అంత కష్టపడతాము ఫొటోస్ దిగడానికి, కానీ ఇవి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మాత్రం లగేజ్ కన్నా ఎక్కువ బరువు ఉంటాయండి. సో ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టేసాము, అసలు తీసుకెళ్ళలేదు ఎక్కడికి కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే చూపిస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే చూశారు. సో అక్క అయితే మా సీమంతంది ఆల్బమ్ అయితే చూస్తున్నారు. ఇంకా నేను కూడా మా పెళ్లి ఫోటోలు ఒకసారి తిరిగేద్దాము, చాలా డేస్ అయిందని చెప్పేసి అయితే ఇంకా నేను కూడా చక్కగా చూస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడైతే చాలా బక్కగా ఉండేదాన్నండి, ఇప్పుడైతే కొంచెం లావ్ అయ్యాను. సో ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా అలానే ఉంటాం కదా. ఇంకా ఆ ఫొటోస్ చూడంగానే అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అయితే అనుకుంటున్నాను. ఇంకా మా అక్క కూడా చక్కగా చూస్తున్నారనమాట. ఇంకా ఆల్బమ్స్ అన్నీ అయితే చక్కగా చూసేసామండి. సో తర్వాత అయితే ఇంకా అక్కకైతే మల్లెపూల మొక్క ఇద్దామని చెప్పేసి అక్కడ అత్తయ్య కోస్తుందనమాట. సో మా ఇంటి దగ్గర ఒక పెద్ద మల్లెపూ చెట్టు ఉంటుందండి. సో కింద పెడితే పైకి టెర్రస్ మీద దాకా వచ్చిందనమాట. సో అది మా ఇంటికి కూడా తీసుకెళ్ళాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అదే ఇప్పుడు అక్కకు కూడా కట్ చేసి ఇచ్చారు. ఇంకేంటంటే ఆ పువ్వు భలే పూస్తుందండి. అసలు కొంచెం అంటే దొడ్డు మల్లె అంటారు కదా, సో అలాంటిది అనమాట ఆ మల్లె చెట్టు. అంటే పాకుతుందనమాట. దేనికైనా తాడైనా ఏదైనా కట్టినప్పుడు అది మంచిగా తాడికి పాకుంటూ వెళ్తుందనమాట. సో బాగుంటుంది అండ్ స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా పైకి తీసుకెళ్తున్నారనమాట అది చూపించడం కోసం అయితే మా అక్కని. ఇంకా కిందకి రాగానే ఇంకా మా పాప అయితే లేచిందండి కశ్వి. ఇంకా చక్కగా అక్క అయితే పాపతో అయితే ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది మా అమ్మ ఇంట్లో హీరో గారు ఫోనేనా చేపిద్దాం ఆగాడు వచ్చిన ఇంకా పాప అయితే చక్కగా వాళ్ళ పెద్దమ్మతో అయితే చాలాసేపు అయితే ఆడుకుందండి. ఇంకా తర్వాత మా బావగారు అండ్ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారని చెప్పాను కదా, సో వాళ్ళైతే వచ్చారు. ఇంకా వస్తూ అయితే మేము టిఫిన్ అయితే తీసుకొని రమ్మని చెప్పామన్నమాట. సో టిఫిన్ అంటే అందరికీ పునుగులు అయితే తీసుకొచ్చారండి. సో ఇంకా అలా అయితే చక్కగా అందరం ఈవినింగ్ స్నాక్ లాగా అయితే అది తినేసి కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాము. అండ్ మా పాప అయితే చక్కగా వాళ్ళ పెద్దనాన్నతో అయితే ఆడుకుంటుంది. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తను నిద్రపోతూనే ఉందన్నమాట. సో తర్వాత మా బావగారు బయటకు వెళ్ళడం అయింది కదా, సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇక రాగానే టిఫిన్ చేసేసి ఇంకా తననైతే కొంచెం సేపు ఎత్తుకొని అయితే చక్కగా ఆడుకున్నారు. సో అలానే చూస్తుంది అనమాట ఎవరు అని చెప్పేసి. ఇంకా అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే వాళ్ళు ఇంకా బయలుదేరిపోయారండి. సో వాళ్ళ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. సో వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే చెప్పకుండా వచ్చారనమాట. ఇక్కడికి వస్తున్నాను, పాప దగ్గరికి వెళ్తున్నామని అయితే చెప్పలేదంట. సో ఒకవేళ వెళ్తున్నామని చెప్తే వాళ్ళు కూడా వస్తామనేవాళ్ళు. సో వాళ్ళకి కూడా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అసలు వదలరు అనమాట. కానీ వీళ్ళైతే తీసుకొని రాలేదు. సో ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి అడిగితే స్కూల్ ఉంది అని చెప్పేసి అన్నారు. సో సర్లే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారండి. సో ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సో నిన్న మేము షాప్ చేసిన అవి కంకులు ఉన్నాయి కదా, సో పిల్లలు ఉన్నారు కదా తింటారులే అని చెప్పేసి అయితే అక్కకి ఇచ్చారు. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా బయట దాకా వెళ్ళి అయితే వాళ్ళకి బాయ్ అయితే చెప్పేశాము. ఇంకా అలా అయితే స్ట్రీట్ కార్నర్ దాకా వెళ్ళేదాకా అయితే బయట ఉండేసి మేము ఇంకా లోపలికి వచ్చామండి. దీని ముందు రోజు ఏంటంటే నేను మా పాప కోసం అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. కాకపోతే ఏమైందంటే
డ్రెస్ చాలా బాగుంది. అసలు నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పటికి కూడా. ఆ డ్రెస్ ఏమైందంటే పాపకి సరిపోలేదనమాట. కొంచెం ఇది టైట్ అయింది డ్రెస్ అనేది. సో పెద్ద సైజు ఉందా అంటే కూడా ఇది పెద్ద సైజు కూడా లేదంటండి, ఇదే ఫైనల్ సైజ్ అన్నారు. సరే అని చెప్పేసి నేను అప్పుడు అడిగాను, ఎక్స్చేంజ్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదన్నారనమాట. కానీ నాకు అసలుకి ఇది టైట్ అయింది అనగానే అది మార్చేదాకైతే మనసు ఒప్పలేదండి. సరే ఒక్క ట్రైల్ అయితే వేద్దామని చెప్పేసి దీన్ని ఎక్స్చేంజ్ చేయించాలి అని చెప్పేసి అయితే మేము ఆ షాప్కి అయితే తీసుకెళ్తున్నాము. ఆ డ్రెస్ వచ్చేసి మేము జీవి మాల్లో అయితే తీసుకున్నాము, గుడివాల్లో. సో వచ్చాము. ఇక్కడ ఏమైంది అని అంటే దానికి ఒక బార్ కోడ్ ఉంటుంది కదండి. సో నేను పాపకి డ్రెస్ వేసినప్పుడు ఆ బార్ కోడ్ అనేది తీసేసాను. కానీ ఇప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేయించడానికి తీసుకొచ్చినప్పుడు మాత్రం బార్ కోడ్ తీసుకురాలేదనమాట. అయితే నేను పాడేసాం అనుకున్నాం బయట, కానీ మా అత్తయ్య దాన్ని మంచిగా దాచిపెట్టారు. అంటే అది ఏంటంటే కొంచెం మందంగా ఉందన్నమాట. సో మూతలాగా పనిచేస్తుందని చెప్పేసి మా అత్తయ్య ఏం చేశారు, దాన్ని అయితే పక్కన పెట్టారు. సో అది మా అత్తయ్య అలా దాచడం వల్ల సో షాప్కి వెళ్ళి మళ్ళీ నేను కాల్ చేస్తే సరే అమ్మ చూస్తానని అన్నారు. సో చూసిన తర్వాత అయితే దొరికింది. సో మళ్ళీ మా వారైతే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు. ఆ లోపైతే నేను షాప్లో కూర్చున్నాను. ఇంకా పాపం 2 టైమ్స్ అయితే వెళ్ళి రావాల్సి వచ్చింది. సో మధ్యలో మాకు గేట్ ఉంటుంది కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఎక్స్చేంజ్ చేసి ఒక మంచి డ్రెస్ అయితే తనకి తీసుకొని అయితే వచ్చాము. ఇంకా తర్వాత అయితే ఆ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వచ్చాను. ఈరోజు అయితే చాలా లేట్గా లేచానండి. సో నేను మిడ్నైట్ 2 అయింది పడుకునేసరికి. సో అందుకే చాలా లేట్ లేచాను. సో నేను లేచేసరికి అయితే మా ఇంట్లో వాళ్ళందరూ అయితే టిఫిన్లు చేశారు. అండ్ మా హస్బెండ్ అండ్ మా మామయ్య అయితే విజయవాడ వెళ్ళారనమాట, మెడికల్ది ఒక పని ఉందని. సో తర్వాత అయితే ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట టిఫిన్కి. సో అత్తయ్య చపాతీ పిండి అయితే కలిపి పెట్టారు. సో ఇంకా చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి 1 టైం మాత్రమే మేము రైస్ తింటామన్నమాట. మార్నింగ్ అండ్ నైట్ వచ్చేసి ఏంటంటే టిఫిన్ చేస్తాము. ఇక్కడ నా చపాతీలు అయితే అయిపోయాయండి. సో చక్కగా చపాతీస్ అయితే చేసేసుకొని ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా మావయ్య అండ్ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా రాలేదు. సో నేను మా అత్తయ్య ఉన్నాము. సో మా అత్తయ్య ఏమన్నారంటే సో మనం ఇప్పుడు కూడా టిఫిన్ చేసేద్దాం, నైట్ ఇంక అందరం కలిసి అయితే భోజనం చేద్దామని చెప్పేసి అన్నారు. ఎలాగో ఒక్క పూటే కదా రైస్ తినేది. సో అందుకే మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ కూడా చపాతీ అండ్ దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 పెనాలు అయితే పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి చపాతీకి, ఒకటి వచ్చేసి దోశలు వేయడానికి అయితే పెనం పెట్టుకున్నాను అనమాట. సో అవి మంచిగా హీట్ అయితే తొందరగా అయిపోతుంది కదా. సో అంటే పెనం మంచిగా హీట్ అయిందంటే ఎక్కువ టైం పట్టదనమాట మనకి. సో పెనం హీట్ అయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి, మంచిగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా చక్కగా హీట్ అవుతున్నాయి 2 పెనాలు, ఒకటి దోశలకి అండ్ ఇంకొకటి చపాతీకి అనమాట. సో చపాతీ పిండి కూడా ఎక్కువ లేదండి, ఇలా ఇద్దరికి ఒక్కొక్క చపాతీ అయ్యేలాగైతే ఉంది. సో అక్కడైతే అవి ఉండలు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ దోశల పిండి కూడా మంచిగా పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా స్టార్ట్ చేశానండి. ఒక పక్క అయితే దోశలు వేసుకుంటూ, ఒక పక్క అయితే చపాతీలు చేసుకుంటూ అయితే అత్తయ్యకి నాకు అయితే 2 దోశ అండ్ ఒక చపాతీ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అక్కడ ఏమైందంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే లోపు అయితే అది ఆఫ్ అయిపోయిందండి. సో చెప్పాను కదా మా స్టవ్తో కొంచెం అయితే ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో అలా ప్రాబ్లం అయితే అయింది. సో ఇంకా అది మళ్ళీ వెలిగించి అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశాను దోశలు వేయడం. ఇంకా మా టిఫిన్ అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అత్తయ్యకి 2 దోశ అండ్ ఒక చపాతీ వేసి, మా దగ్గర అయితే పప్పు టమాటా అయితే ఉంది అండి, కొంచెం అల్లం చట్నీ వేసి అయితే ఇలా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను. సో అత్తయ్యకి ఇచ్చేసి రాగానే ఇంకా నాకైతే వేసేసుకుంటున్నాను. సో నాది కూడా చక్కగా వేసేసుకున్న తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ చేయడం. ఇంకా అలా టిఫిన్ వేసుకుంటేనే అక్కడ అత్తయ్య అయితే గిన్నెలు అయితే కడిగి పెట్టారు కదా. సో ఇంకా అవన్నీ కూడా సర్దిద్దామని చెప్పేసి పనిలో పని అయిపోతుందని చెప్పేసి ఆ దోశ అయ్యేంత వరకు అయితే నేను ఇక్కడ చక్కగా అవన్నీ అయితే నీట్గా సర్దేసి అక్కడ పొయ్యి దగ్గర కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో ఇంకా ఫైనల్గా అదంతా అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది చక్కగా. ఇంకా తర్వాత అయితే ఇది ఇక్కడ జామకాయ అయితే కోస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ జామకాయ అండి. సో మా ఇంటి వెనక ఉంటుందన్నమాట. సో అత్తయ్య తీసుకొచ్చారు. సో చూద్దామని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకా కట్ చేసుకొని అయితే చక్కగా తింటున్నాను. సో చాలా డేస్ అయింది నేను జామకాయ తిని కూడా. ఇంకా అందులో రెడ్ జామకాయ మంచి స్వీట్తో ఉందన్నమాట. సో ఇక్కడైతే పీసెస్గా కట్ చేసి అయితే పెట్టాను. సో అంత పీసెస్ ఏం కట్ చేయలేదు, అంటే కొంచెం గట్టిగా ఉంది బట్ స్వీట్గా ఉందన్నమాట.
ఇంకా తర్వాత అయితే మా పక్కన మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే తిరుపతి వెళ్ళారనమాట. సో అక్కడైతే మాకు మంచిగా తిరుపతి లడ్డు అయితే వచ్చింది. సో తిరుపతి లడ్డు అంటే ఎందుకు ఇష్టం ఉండదండి, చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఒక కొబ్బరి బూర అయితే ఇచ్చారనమాట. సో మంచిగా అలా ఒక జామకాయ అండ్ కొబ్బరి బూర తిన్నాను నేనే. తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. తల స్నానం చేశాను కదా, సో తల ఆరాలన్నమాట. సో మళ్ళీ పాపకి ఫీడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా కొంచెం సేపు తనతో అయితే ఆడుకుంటూ నేను తల అయితే ఆరబెట్టుకుంటున్నాను. Rashmi, which color dress you wear today? Red and white color. Which color dress you wear today, Nana? Red and white color dress. అలా కొంచెం సేపు అయితే పాపతో టైం స్పెండ్ చేశానండి. సో తర్వాత అయితే తను నిద్రపోతుంది. సో ఇంకేంటంటే మాకు అరౌండ్ 3 to 4 టైంలో అయితే కరెంట్ పోయిందండి. సో ఇక్కడ నేను ఇసనకర్ర అంటారు కదా దీన్ని, సో తాటాకితో చేసిన ఇసనకర్రలు ఇప్పటికీ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి. సో మీ ఇంట్లో కూడా ఇంకా ఇవి యూస్ చేస్తున్నారా అండి? సో యూస్ చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పెంచేయండి. అలా పవర్ వచ్చే వరకు అయితే అలా ఊపుకుంటూ అయితే కూర్చున్నాను. బట్ పాప అయితే చక్కగా నిద్రపోతుంది. అలా అని తనకైతే ఛార్జింగ్ ఫ్యాన్ అయితే పెట్టాము. సో ఇంకా ఈవినింగ్ ఇంకా పవర్ రాగానే అయితే ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నాను. సో ఒక్కదాన్నే టీ తాగుతున్నానండి ఇక్కడ నేను. ఇంకా మా మావయ్య అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదనమాట. సో మా మావయ్య వచ్చుంటే మాత్రం నేను మా మావయ్యతో కలిసి తాగేదాన్ని. బట్ ఇంకా వాళ్ళిద్దరు రాలేదు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చామండి పైనుంచి. ఇంకా అవన్నీ అయితే మడత పెడదామని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అలా మడత పెట్టడం అయిపోగానే ఇంకా పాపకైతే స్నానం చేయించాలి కదా. సో నీళ్లు పట్టేసి ఇంకా హీటర్ వేద్దామని చెప్పేసి ఇక్కడ బకెట్లో అయితే వాటర్ పడుతున్నాను. సో పాపకి ఏంటంటే ఫస్ట్లో అయితే మేము కట్టెల పొయ్యి మీద పెట్టిన వాటర్ అయితే యూజ్ చేసామండి. సో తర్వాత అయితే ఇంకా హీటర్ది కూడా అలవాటు చేయాలని చెప్పేసి అయితే మేము హీటర్తో అయితే వాటర్ అయితే కాచి పోస్తున్నాము. సో తనకైతే ఏ ప్రాబ్లం లేదు, చక్కగా హీటర్ వాటర్ కూడా పడ్డాయి అనమాట. అంటే కొంతమంది అంటారు హీటర్ వాటర్ పోస్తే నల్లగా అవుతారు అని చెప్పేసి అంటారు కదా. సో అలా అయితే ఏం ప్రాబ్లం రాలేదండి తనకి. ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తనకు అవే వాటర్ పోయాలి కదా. సో మనకు అక్కడ కట్టెలు పొయ్యి పెట్టి నీళ్లు కాచేలాగైతే ఉండదు కాబట్టి సో తనకి మేము ముందుగానే ఇలా హీటర్ వాటర్ కూడా అలవాటు చేసామన్నమాట. సో తనకి ఏంటంటే 3rd month పడ్డప్పుడు నుంచి అయితే అలవాటు చేసామండి. సో తనకైతే మంచిగానే పడ్డాయి. కానీ వెళ్ళిన తర్వాత కూడా పోసినప్పుడు ఏంటంటే నాకు ఒక భయం అనేది ఉండదన్నమాట. సో ఇంకా అలా అయితే తనకైతే చక్కగా నీళ్ళు అయితే పెట్టేసి తననైతే ఫ్రెష్గా రెడీ అయితే చేసేసానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయిందండి ఇప్పటి వరకు అయితే. సో హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ వాళ్ళ నాయనమ్మతో అయితే ఆడుకుంటుంది కశ్వి. సో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను, ఎలా దూకుతుందో చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అసలు మర్చిపోద్దు. అది బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.